హరే కృష్ణ. వెల్కమ్ టు సింగం ట్రావెలర్. ఈరోజు మనము పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ విశేషాలు వీడియోలో తెలుసుకుందాం. శ్రీ నిదానంపాటి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ ఆలయ విశేషాలు మీకు కూడా తెలియజేస్తాను. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని పార్వతీదేవి అంశంగా భావిస్తారు. ఇప్పుడు మనము శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం ఎంట్రన్స్లో శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయం ఉంది. చూడండి, కనిపించేదే శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయం. సుమారు 700 సంవత్సరముల క్రితము శ్రీ లక్ష్మీ అమ్మవారు పుట్టలో వెలసారు. శ్రీ నాగదేవత అమ్మవారు అనేక పడగలతో ఎండపడకుండా శ్రీలక్ష్మీ అమ్మవారికి గొడుగు పడుతూ ఉన్నట్లుగా ఉన్నది. మన పురాణాలలో కూడా నాగదేవతకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మన హైందవులు నాగుల చవితి, నాగపంచమి పేరిట ఎంతో ఘనంగా పండుగలను జరుపుకుంటారు. అలాగే పరమేశ్వరుడు వాసుకి మొదలగు సర్పములను తన మెడలో ఆభరణములుగా ధరిస్తే నారాయణుడు ఆదిశేషునిపై శయనిస్తాడు. ఇప్పుడు మనం మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాము. చూడండి, ఈ కనిపించేదే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం. చూడండి, ఇక్కడ ఈ ఆలయం ఎదురుగా గోపూజ నిర్వహిస్తున్నారు. పురాణాలలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గోవును సర్వదేవత స్వరూపంగా భావిస్తారు. గోమాతను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లుగా భావిస్తారు. అలాగే గోమాతను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. ఇక ఈ ఆలయం పురాణం విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రథమ గణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి అమ్మవారు హేళనగా నవ్విందంట. అప్పుడు నందీశ్వరుని తండ్రి శిలాదుడు, జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా, అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందంట. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి, కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవై నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కోగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వియోగ మార్గమేమని అడుగగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దానిని పూజిస్తావు. ఆ తర్వాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు. నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణుడుగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం వదిలి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తావు, వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి అమ్మవారు సుమారు 700 ఏళ్ల కిందట ఈ పల్నాటి ప్రాంతంలో యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారుల తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశు సంపదలో కామధేనువు అనే గోవు కూడా ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్ళి గోవుల చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచకాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతూ క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగే వెళ్ళి గోమాతను పూజించి గోపంచకాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను, వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మీ అమ్మవారిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. ఆ తరువాత 11 ఏళ్ల బాలికకు పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి అని చెప్పిందంట. నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి, నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందంట.
అందుకే అమ్మవారు వెలసిన ఆలయం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారు దీక్ష చేసే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మీ అమ్మవారుగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. చూడండి, ఇదే శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం. ప్రతి ఆదివారం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ జగన్మాత పార్వతీదేవి అమ్మవారు తన భక్తులను రక్షించుట కొరకు ఈ భూమి మీద అనేక అవతారాలను ధరించారు. చూడండి, ఇదే శ్రీ లక్ష్మీ అమ్మవారి విశాలమైన పెద్ద మందిరం. అలాగే ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన రోడ్డు మార్గం ఉంటుంది. ప్రతి ఆదివారం చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి శ్రీ లక్ష్మీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. శుక్రవారం నాడు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని చాలా విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం పైకప్పు మీద అలాగే గోడల మీద దేవీ దేవతా విగ్రహాలను చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. భక్తులు ఈ కనిపిస్తున్న షెడ్డులోనే వంట చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులు తమ మొక్కులను తీర్చుకొనుటకు తమ ఉపవాస దీక్ష కొనసాగించుట కొరకు రాత్రిపూట ఇక్కడే నిద్రిస్తారు. అలాగే ఇప్పుడు మనము శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్దాము. ఇక్కడ ఈ కనిపిస్తూ ఉన్న చెట్టు క్రిందనే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. ఇప్పుడు మనము శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. చూడండి, కనిపించేదే శ్రీ వీరాంజనేయ స్వామి వారి మూలమూర్తి. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారితో పాటు అమ్మవారు అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. చూడండి, తర్వాత మనం ఇప్పుడు గోశాల దగ్గరకు వచ్చాము. గోశాల కూడా ఉంది. గోవును జగన్మాతగా కొలుస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.